హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్ట్యూడి తర్మా. ఈరోజు మనం సొగస్ట్యూడి తర్మాలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈరోజు ఆల్ వెరైటీస్ అండి సారీస్లో. ఓకే, ఫస్ట్ వచ్చేసి పట్టు. ఫస్ట్ మనం చూస్తున్నది ఏంటంటే బ్రైడల్ కి బాగుంటుంది గ్రీన్ కలర్. అంటే మనకి ట్రెడిషనల్ కలర్స్ అన్నమాట. బ్రైడల్ వేర్ కి చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసంతా కూడా మనకి మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి కొత్త లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి పట్టులో. ఓకే, ఫస్ట్ మనం చూస్తున్న కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్. మనకి ఇదేంటంటే రెగ్యులర్ కలర్ అయినా కూడా డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారనమాట. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు అంతా కూడా ఏంటంటే మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఒక 1/2 మీటర్ దాకా మనకి పింక్ తీసుకొని ఇక్కడ చూసే డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసి కొంచెం క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసి ఇక్కడ ట్రీస్ ఇచ్చారు. దానికి పైన అంతా కూడా లీవ్స్ అంతా కూడా గోల్డ్ కలర్, స్టెమ్ పార్ట్ బ్లూ కలర్ ఇచ్చారు అనమాట. అంటే ఇవి బుటీస్ లాగా నెక్స్ట్ సైడ్ కూడా ఇచ్చారు. ఇదే బోర్డర్ మళ్ళీ మనకి కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి టిష్యూ తీసుకున్నారు. స్ప్రే టిష్యూ తీసుకొని దాని మీదంతా కూడా కట్ వర్క్ లాగా లీఫ్ క్రీపర్ ఇచ్చారు. మ్యాంగోస్ మాత్రం బ్లూ కలర్ థ్రెడ్ వర్క్. మ్యాంగో లోపల లీఫ్ కూడా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. పళ్ళు పాట అది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. మంచి కలర్ కాంబినేషన్ ఈ రెండు. మనకి పైన బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే కడీ బోర్డర్ తీసుకున్నారు. దానికి అవుట్ సైడ్ అంతా కూడా డబల్ షేడ్ పింక్ తీసుకున్నారు అనమాట. ఈ కడీ బోర్డర్ కింద మనకి గ్రీన్ మీద అంతా కూడా ఆల్ ఓవర్ క్రీపర్ ఉంటుంది. ఆ క్రీపర్ లో కూడా మనకి ఏంటంటే ట్రీస్ ని లీఫ్ క్రీపర్ ఇచ్చేసి దాని మీద ఒక స్టాండింగ్ పొజిషన్ లో ఒక పికాక్ ని తీసుకున్నారు. పికాక్ లో కూడా మనకి మీనా వర్క్ ఉంటుంది. ఒకటి పింక్ కలర్ అంటే మనకి బీక్ ఇట్లా వింగ్స్ మాత్రం మనకి ఏంటంటే పింక్ కలర్ తీసుకున్నారు. మిగిలిన బాడీ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇలాగే ఉంటుందండి. ఆల్ ఓవర్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. మనకి అంటే ఎక్కువసేపు మనం క్యారీ చేయొచ్చు. అంటే హెవీ వెయిట్ అలా కాకుండా లైట్ వెయిట్ మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి గ్రాండ్ గా కూడా ఉంది. సేమ్ బోర్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. టూ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది మనకి ప్లెయిన్. పళ్ళు కలర్ కాంబినేషన్ ఫుల్ కాంట్రాస్ట్ అండి. మనకి పళ్ళు కలర్ ప్లెయిన్ ఇచ్చేసారు. పింక్ కలర్ బోర్డర్స్ కూడా మనకి కడీ బోర్డర్స్ ప్లెయిన్ ఉంటుంది అనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7500 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి పట్టులోనే చూస్తున్నామండి. ఓకే, గ్రే అండ్ పింక్ కలర్. ఇది కూడా మనకి రేర్ కలర్ అనమాట. మనం కొంచెం డిఫరెంట్ కలర్ కావాలి, ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఈ టైప్ కలర్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేంటంటే మనకి పళ్ళు చూస్తే మజంతా పింక్ ఇచ్చారు. అంటే మనకి రాణి పింక్ కాకుండా కొంచెం డార్క్ మజంతా పింక్ తీసుకొని దాంట్లో మనకి డిజైన్ కూడా వన్ సైడ్ అంతా కూడా ఒక ఫ్లవర్ బంచెస్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ బంచెస్ ఉంటుంది. మళ్ళీ ఒక ట్రయాంగిల్ డిజైన్ ఇచ్చారు. సర్కిల్స్ లాగా 2 లైన్స్ మనకి ఇచ్చారు. తర్వాత సేమ్ డిజైన్ ని గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారనమాట. ఇది ఆల్టర్నేటివ్ గా మనకు ఒక 4 లైన్స్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాటు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గ్రే కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. పైన బోర్డర్ కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్, దానిపైన పింక్ అవుట్ లైన్ ఇచ్చారు పళ్ళు కలర్ కాంబినేషన్స్ తో. ఈ బోర్డర్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గ్రే కలర్ మీద బుటీస్ ఇచ్చారు మనకి. అంటే మనకి ఒక లోటస్ ఫ్లవర్ ని అవుట్ లైన్ ఫిల్లింగ్ కాకుండా ఓన్లీ అవుట్ లైన్ లుక్ వచ్చేటట్లు తీసుకొని అది పింక్ అండ్ గోల్డ్ కలర్ తో కింద స్టెమ్ పార్ట్ లీఫ్ పార్ట్ కూడా మనకి అదే ఇచ్చారు. ఈ బుటీస్ అనేవి దగ్గరగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. ఓకే, టోటల్ బోర్డర్ కింద సైడ్ కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్ మీద ఎక్స్ట్రాగా బంచెస్ ఇచ్చారు. అంటే పైన కడీ బోర్డర్ ప్లెయిన్ ఉంటుంది. కింద సైడ్ శారీలో ఉన్న బుటీస్ ని ఈ బోర్డర్ మీదంతా కూడా కంటిన్యూ చేశారు. ఓకే, గ్రే కలర్ అండ్ మజంటా పింక్ కలర్ కాంబినేషన్ శారీ ఇది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. పింక్ డార్క్ మజంతా పింక్ కలర్, హ్యాండ్స్ కి కడీ బోర్డర్ వస్తుంది 2 సైడ్స్ కూడా మనకి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 6450 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 6450 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కంచిలోనే అండి. లైట్ వెయిట్ అన్నమాట, బ్రైడల్ వేర్. ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఫొటోస్ కానీ మంచి కలర్ కాంబినేషన్, బ్రైట్ కలర్ కాంబినేషన్. అంటే ఆరెంజ్ అండ్ పింక్ అన్నమాట. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే పళ్ళు పాటు టోటల్ గా పింక్ తీసుకున్నారు. 1 మీటర్ దాకా బిగ్ సైజ్ పళ్ళు వస్తుంది మనకి. ఇక్కడంతా కూడా ఏంటంటే మనకి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని బేస్ అంతా కూడా దానికి జిగ్జాగ్ లాగా మనకి 2 సైడ్స్ ఇచ్చి మిడిల్ లో మనకి పింక్ కలర్ బుటీస్ ఇచ్చారు. కట్ వర్క్ అంటే డార్క్ పింక్ లైట్ ఆరెంజ్ షేడ్ పింక్ ఉండేటట్టు
అయ్యేటట్లు 2 కలర్ కాంబినేషన్స్ తో ఫ్లవర్స్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాటు ఉంటుంది. ఓకే. శారీ అంతా కూడా మనకి ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ పైన బోర్డర్ స్మాల్ సైజ్ బోర్డర్ వచ్చారు, కడీ బోర్డర్, పైన అవుట్ లైన్ పింక్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ప్యూర్ పట్టు మీద అంతా కూడా మనకి సెల్ఫ్ థ్రెడ్, పట్టు థ్రెడ్ తోనే మనకి ఎంబోస్ డిజైన్ ఇచ్చారు. దాని మీద జరీతో ఉన్నటువంటి వెల్వెట్ అయ్యేటట్లు మనకి బుటీస్ ఇచ్చారు అనమాట. ఈ బుటీస్ అనేవి మనకి దగ్గరగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మనకి టోటల్ శారీ అంతా కూడా. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అండి, అంటే కడ్డీ బోర్డర్ తో పాటు మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ మొత్తం కూడా మనకి ఏంటంటే పికాక్స్ ని ఒక లోటస్ ఫ్లవర్స్ లాగా మనకి జరీ మీద మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో టెంపుల్ డిజైన్ తో బోర్డర్ ఇచ్చారు. అంటే డబుల్ బోర్డర్ గా మనకి కింద సైడ్ ఇచ్చారు అనమాట. దీంట్లో మనకి చాలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. అంటే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకి, చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మనకి. ఇవి వచ్చేసి మనకి బ్రైడల్ లో ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అన్నమాట. ఓకే. కలర్ కాంబినేషన్ కూడా పింక్ అండ్ ఆరెంజ్ కలర్. ఇక్కడ పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో ఉంటుందండి. పింక్ కలర్ తీసుకున్నారు, సెల్ఫ్ డిజైన్ ఉంటుంది శారీలో ఉన్నటువంటి డిజైన్, సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకు చూస్తున్నట్లయితే సేమ్ బోర్డర్స్ ఇచ్చారండి. శారీలో పైన 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. ఓకే. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి కంచి పట్టులోనే చాలా రీజనబుల్ ప్రైస్. ఇది 5250 కి అవైలబుల్ ఉంది అనమాట. 5250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ చూసినట్లయితే కనుక కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. మీరు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. మనకి ఇది ఇక్కత్లో లేటెస్ట్ కలర్ కాంబినేషన్ అండి, చాలా రేర్ కలర్ కాంబినేషన్, మనకి ఎప్పుడు రాలేదన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే బ్లూ అండ్ మనకి ఎల్లో తీసుకున్నారు, లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్. అంటే డిఫరెంట్ గా ఉంటుంది మనకి కాంబినేషన్ అనేది. పళ్ళు కూడా ఏంటంటే 1 మీటర్ దాకా మనకి బిగ్ సైజ్ లెమన్ ఎల్లో కలర్ తీసుకొని దాని మీద లెమన్ ఎల్లో బ్లూ షేడ్ తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. మనకి ఇది మనకి పళ్ళు పాటు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ తీసుకున్నారు. అంటే ఇక్కడ మనకి ప్లెయిన్ లెమన్ ఎల్లో పట్టు బోర్డర్ ఇచ్చారు, ఇక్కడ కడీ బోర్డర్ ఉంటుంది, కింద ప్లెయిన్, ఇక్కడ మనకి ఇక్కత్ డిజైన్ అంటే ఎల్లో అండ్ బ్లూ షేడ్స్ తో మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది మనకి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ మీద అంటే మనకి ఒకటి వైట్ కలర్ అలాగే ఎల్లో కలర్ 2 కలర్ కాంబినేషన్స్ తో మనకి చిన్న చిన్న బట్స్ లాగా డిజైన్ ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది బూటీస్. దీనికి బిగ్ బోర్డర్, కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి దర్బార్ బోర్డర్ లాగా టిష్యూ బోర్డర్ ఇచ్చి దానిపైన అంతా కూడా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ ఎల్లో కలర్ ప్లెయిన్, గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఆ టెంపుల్ కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి పికాక్స్, ఒక ట్రీ 2 సైడ్స్ కూడా పికాక్స్ ఉండేటట్లు, మళ్ళీ ఒక చిన్న ఫ్లవర్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. మళ్ళీ మనకి టెంపుల్ డిజైన్ ఉంటుంది. టోటల్ మనకి ఇది దర్బార్ బోర్డర్ హాఫ్ వరకు ఉంటుంది అనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ అండ్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి లెమన్ ఎల్లోనే ఉంటుందండి. అవును, ఎందుకంటే పళ్ళు అండ్ బోర్డర్స్ అదే కలర్ ఉన్నాయి కాబట్టి మనకి సేమ్ ఇచ్చారు. మనకి కింద బోర్డర్ దర్బార్ బోర్డర్ ఉంది కదా, ప్లెయిన్ ఇచ్చేసారు. అంటే ఇక్కత డిజైన్ అనేది మనకి మిస్ చేసి ప్లెయిన్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఓకే. మొత్తం సారీ మనకి ఇలా ఉంటుంది. అవును. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా డిజైన్స్ అంటే కలర్ కాంబినేషన్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయండి. రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 7125 రూపీస్ పడుతుంది. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7120 వచ్చేసరికి మనకి ఇది కుప్పటం అన్నమాట. ఓకే. కుప్పటంలోనే మనకి లేటెస్ట్ డిజైన్స్ ఇవి. కాంబినేషన్స్ కూడా మనం చూసే ప్రతి సారీ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి పీచ్ కి డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు కలర్ చూసినట్లయితే 1/2 మీటర్ దాకా మనకి రాయల్ బ్లూ మీద ఇక్కడ వచ్చేసి పీచ్ కలర్ తోనే లీఫ్ డిజైన్, ఒక బార్డర్, క్రాస్ డిజైన్ ఒకటి 2 సైడ్స్ కూడా. ఈ మిడిల్ లో మనకి టిష్యూ తీసుకొని ఆ టిష్యూ పైన కూడా క్రీపర్ ఇచ్చారు, లీఫ్ క్రీపర్. మిడిల్ లో బిగ్ సైజ్ లో కట్ వర్క్ లీఫ్ ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు పాటు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ అండి. రాయల్ బ్లూ కలర్, గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు షోల్డర్ పార్ట్. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి పీచ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకొని
కింద వచ్చేసరికి కాంట్రాస్ట్ గా మనకి ఈ శారీకి హైలైట్ వచ్చేసి ఈ బోర్డర్ అండి, బాగా కనిపిస్తుంది, బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. రాయల్ బ్లూ తీసుకొని మనకి శారీ బేస్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్స్ తో ఒక ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ చిన్న బోర్డర్, మళ్ళీ మనకి రాయల్ బ్లూ కలర్ లెంతీ బోర్డర్ తీసుకొని లీఫ్ డిజైన్ సేమ్ పీచ్ కలర్ తో ఉంటుంది. చాలా బ్రైట్ లుక్ ఉందండి, ఈ బోర్డర్ బాగా హైలైట్ అవుతుంది ఈ శారీకి. శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ ప్లెయిన్, కింద బోర్డర్ హైలైట్ చేశారనమాట శారీ మొత్తం కూడా. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి, పల్లు కలర్ అండ్ బోర్డర్స్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ప్లెయిన్ ఇచ్చారు, హ్యాండ్స్ కూడా మనకి కడీ బోర్డర్ ఒకటి, బ్లూ ప్లెయిన్, ఇక్కడ కూడా మనకి సేమ్ ఇచ్చారు అనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 5850కే మనకి కుప్పటం, ఇంత ఫుల్ డిజైనర్ కుప్పటం అవైలబుల్ ఉంది. ఓకే, 5850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కంచిలోనే లైట్ వెయిట్ శారీ అనమాట, కంచి పట్టులో లైట్ వెయిట్. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నట్లయితే మనకి 1 మీటర్ దాకా పళ్ళు ఇచ్చారు, బిగ్ సైజ్ పళ్ళు, దట్టు డిజైనర్ వేర్ ఉంటుంది మనకి. ఇక్కడ అంతా కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చి లోపల ఫ్లవర్ ఇచ్చారు, మళ్ళీ ఆల్టర్నేటివ్ గా ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు. ఈ 2 డిజైన్స్ ని మనకి ఆల్టర్నేటివ్ గా పళ్ళు అంతా కూడా ఈ 1 మీటర్ పళ్ళు అంతా కూడా డిజైన్ ని రిపీట్ చేస్తూ కంటిన్యూ చేశారనమాట. శారీలోకి వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి, పైన చూస్తున్న బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ గ్రీన్ గోల్డ్ కలర్ 2 సైడ్స్ స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చి మిడిల్ పార్ట్ లో మనకి జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్, పింక్ లోనే మనకి ఎంబోస్ డిజైన్, చిన్న చిన్న లీఫ్ బుటీస్ లాగా మనకి పట్టు థ్రెడ్ తోనే శారీలోనే డిజైన్ ఉంటుంది, వీవింగ్ లోనే మనకి శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. ఈ శారీకి మెయిన్ మనకి కింద సైడ్ బోర్డర్, పైన చూసిన బోర్డర్ ని మనకి కొంచెం లెంతీగా తీసుకున్నారు, ఇది వచ్చేసి సేమ్ ఉంటుంది. ఇక్కడ ఈ జిగ్జాగ్ అనేది మనకి ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు. కడీ బోర్డర్ ఇచ్చేసి మనకి డార్క్ రాయల్ బ్లూ కలర్, పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో మనకి లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. పట్టులో సింపుల్ గా థ్రెడ్ వర్క్ కావాలనుకునే వాళ్ళు ఈ టైప్ శారీస్ బాగుంటాయి అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నారు, మనకి గ్రీన్ కలర్ తీసుకొని దానికి సెల్ఫ్ డిజైన్ పింక్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. బోర్డర్స్ వచ్చేసరికి సేమ్ బోర్డర్స్ ఉంటాయి మనకి, శారీలో ఉన్న బోర్డర్స్ ని బ్లౌజ్ కూడా కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, పట్టులో మనకి 3525 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3525 రూపీస్ కి అవైలబుల్ ఉంది. మన షోలో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తామండి. ఒకసారి కనుక మీరు విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. అంతేకాకుండా 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా అండి, కోటా సారీ, మణిపూర్ కోటా ప్రింటెడ్ సారీ అన్నమాట. ఓకే, ఇదేంటంటే మనకి టోటల్ గా ప్రింటెడ్ స్టైల్ ఉంటుంది, కలంకారీ ప్రింట్ లో చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఆఫీస్ వేర్ కి ఇట్లా షాప్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలంకారీ ప్రింట్ అన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం, జస్ట్ ఒక షార్ట్ పళ్ళు, ఒక బోర్డర్ లాగా ఉండేటువంటి పళ్ళుని తీసుకున్నారు. అంటే మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ మీద మనకి హంసలతో మనకి కలంకారీ ప్రింట్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఒక ఫిగర్స్ ని, పికాక్స్ ని డిజైన్ చేసి సేమ్ బోర్డర్ ని 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. పళ్ళు పాటు వస్తుంది మనకి. బోర్డర్ వైజ్ చూసినట్లయితే ఒక సీనరీ ప్రింట్ ఇచ్చారనమాట మనకి. ఇక్కడ ఆరెంజ్ అండ్ మెరూన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది, సేమ్ బోర్డర్. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి మెరూన్ కలర్ పైనంతా కూడా ప్రింట్ ఇచ్చారు మనకి. ఇక్కడంతా కూడా మ్యాంగో డిజైన్, బర్డ్స్, ఫిగర్స్ ఇట్లా మనకి డిఫరెంట్ ప్రింట్ ఇచ్చారనమాట. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ లో ఉంటుంది. బోర్డర్స్ అనేవి మనకి కొంచెం కాంట్రాస్ట్ గా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అన్నమాట, డిజైన్స్ కలర్స్ చేంజ్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది. బోర్డర్ క్రీమ్ తీసుకున్నాం కదా, క్రీమ్ కలర్ తీసుకున్నారు. బ్లౌజ్ ప్రింట్ ఇచ్చారు అనమాట, లీఫ్ ప్రింట్ ఇచ్చారు మనకి. దీనిలో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి, డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది, మనకి డైలీ వేర్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇవి ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి పెట్టడానికి కూడా పెట్టుబడికి బాగుంటాయి ఈ టైప్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 400 కే అవైలబుల్ ఉంది అనమాట. ఓన్లీ 400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. లైట్ వెయిట్ లో మనకి పెట్టుబడికి చాలా కంఫర్టబుల్ రేంజ్ ఇది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి లైట్ కలర్ అన్నమాట. ఇది మనకి కోసా సిల్క్ వస్తుంది. కోసా సిల్క్ పళ్ళు అనేది ఏంటంటే మనకు ఒక గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బార్డర్ వైజ్ ఇచ్చారు మనకి. ఇక్కడంతా కూడా మ్యాంగో ప్రింట్ ఇచ్చారనమాట, బ్లాక్ కలర్ కాంబినేషన్ లో. ఇక్కడ చిన్న చిన్న మ్యాంగో బాక్సెస్, క్రేపర్, ఫ్లవర్ క్రేపర్ ఇలా ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ అనేది మనకి పళ్ళు పాటు ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ శారీ అండి. పైన బార్డర్ కూడా మనకి ఏంటంటే గ్రే కలర్ కాంబినేషన్ బార్డర్స్ తీసుకున్నారు. దానికి మిడిల్ లో
మనకి బాక్సెస్ ఒక డైమండ్ డిజైన్ వచ్చేటట్లు గోల్డ్ కలర్, 2 సైడ్స్ మనకి వైట్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చారు. ఇదే బోర్డర్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ మీద మనకి డాట్స్ టైప్ లో మనకి ప్రింట్ ఒక మ్యాట్ స్టిచ్ ఎలా అయితే ఉంటుందో క్రాస్ గా సేమ్ అదే టైప్ లో మనకి ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే ఉండే విధంగా లైట్ కలర్ సారీకి డార్క్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ప్రింట్ ఉంటుంది. అంటే దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇస్తారు. ప్లెయిన్ అంటే ఆ ప్రింట్ మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, 2 బోర్డర్స్ సైడ్స్ సేమ్ ఇచ్చారు అన్నమాట మనకి. ఓకే, ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 1680 రూపీస్ పడుతుంది. ఓకే, 1680 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కోటా అన్నమాట. అస్సాం కోటాలో ప్రింటెడ్ స్టైల్ మనకి ఇది. ఇదేంటంటే ఆఫీస్ వేర్స్ కి మనకి ఈజీగా ఉంటుంది అనమాట, లైట్ వెయిట్ ఉంటుంది. ఫస్ట్ మనం చూస్తున్నది బోర్డర్స్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా గ్రీన్ కి గ్రే తీసుకొని దాని మీద వైట్ కలర్ థ్రెడ్ వర్క్ స్టిచ్ ఇచ్చారు. ఇది మనకి బోర్డర్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ మీద ట్రీస్ ఇచ్చారు, చిన్న చిన్న స్మాల్ ప్రింటెడ్ ట్రీస్ ఇచ్చారు అనమాట. ఇదంతా కూడా మనకి శారీ అంతా కూడా ఈ ప్రింట్ కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ కొంచెం మనకి గ్రే కలర్ మిక్స్ ఉంటుంది. అంటే బోర్డర్ మనం గ్రే తీసుకున్నాం కదా, లైట్ గ్రే కలర్ కాంబినేషన్ స్లేట్ కలర్ తీసుకొని దానికి ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. ఈ బంచెస్ కూడా మనకి ఇక్కడ క్రీమ్ కలర్, గ్రే అండ్ గ్రీన్ ఈ 3 కలర్ కాంబినేషన్స్ థ్రెడ్ వర్క్స్ ని మనకి 2-3 ఫ్లవర్స్ గా మిగిలిన అవుట్ సైడ్ లీఫ్ పార్ట్ ఇచ్చారనమాట. ఈ బంచెస్ బోర్డర్ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీ అంతా మనం చూసినట్లయితే బోర్డర్ అంతా కూడా మనకి బంచెస్ అనేది. ఈ శారీలో మనకి ప్రింటెడ్ మోడల్ వచ్చింది, అలాగే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది. ఈ సారీకి మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుందండి. గ్రే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చేస్తారనమాట. స్లేట్ కలర్ మనం ఏదైనా గ్రీన్ తో కానీ ప్యాటర్న్ అలా కూడా చేయించుకోవచ్చు. ఓకే, దీనిలో కలర్స్ ఉంటాయండి. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మనకి. ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్. ఇవి కూడా మనకి పెట్టుబడులకి, ఆఫీస్ వేర్ కి మనం యూస్ కిటీ పార్టీస్ కలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. 975 రూపీసే పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 975 రూపీస్ కి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా అనేది కూడా మనకి పీచ్ అండ్ గ్రే, పైన బోర్డర్స్ వచ్చేసరికి గ్రే అండ్ దానిపైన మనకి బ్లాక్ అండ్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. గోల్డ్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ కూడా మనకి 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే పీచ్ కలర్ ఇచ్చారనమాట. పీచ్ కలర్ మీద మనకి పోల్కా డాట్స్ అనేది గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. దీనికి వచ్చేసి మనకి కింద బోర్డర్ అండి. బోర్డర్ మనకి హాఫ్ పార్ట్ అంతా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా గ్రే కలర్ తీసుకున్నారు కాంట్రాస్ట్ గా. అంటే మనకి కింద బోర్డర్ సేమ్ పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఈ గ్రే కలర్ మీదంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో మనకి క్రీపర్స్ ఇచ్చారు, లీఫ్ క్రీపర్ ఫ్లవర్స్ కూడా. ఇక్కడ ప్యారెట్స్ ఇచ్చారు. ప్యారెట్స్ వచ్చేసరికి శారీ బేస్ కలర్ పీచ్ తీసుకున్నారు వింగ్స్. బాడీ పార్ట్ అంతా కూడా మనకి గ్రే ఉంటుంది. ఇది మనకి బోర్డర్ ఈ 2 జాయింట్స్ దగ్గర కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే కాంట్రాస్ట్ బోర్డర్. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూస్తున్నట్లయితే డిజైన్ కూడా హెవీగానే ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో మొత్తం అంటే ఆ కింద బోర్డర్ అనేది టోటల్ శారీ అంతా కూడా కామన్ గా కంటిన్యూ చేశారు. ఈ పోల్కా డాట్స్ డిజైన్ ఏదైతే చూస్తున్నామో మిడిల్ పార్ట్ లో అది కొంచెం హాఫ్ పార్ట్ కవర్ చేశారనమాట. మొత్తం సారీ మనకి ఇలా ఉంటుంది. ఈ సారీకి మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట. దీనికి మనకి అంటే స్లేట్ కలర్ ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేస్తారు. వన్ సైడ్. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2840 రూపీస్ పడుతుందండి. 2840 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లిలో ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది గద్వాల్ అనమాట. గద్వాల్. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళులో కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. పింక్ వచ్చేసరికి మనకి ఇక్కడ బోర్డర్స్ మనకి క్రాస్ లైన్స్ లీఫ్ బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ లో మనకి పింక్ మీద జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్ తో డిజైన్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది అనమాట. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్, కింద గోల్డ్ కలర్ వస్తుంది. అంటే స్మాల్ సైజ్ బోర్డర్ కాంట్రాస్ట్ గా ఉంటుంది. ఈ ఆరెంజ్ కలర్ మీద డార్క్ వీట్ కలర్ తో లీఫ్ బుటీస్ ఇచ్చారు మనకి, బర్డ్స్ లాగా. శారీ అంతా కూడా మనకి వీవింగ్ లోనే డిజైన్ ఉంటుంది. ఈ శారీకి మెయిన్ కింద సైడ్ బోర్డర్ స్కర్ట్ బోర్డర్ బ్రైట్ గా ఇచ్చారు. బోర్డర్ కాంట్రాస్ట్ గా ఉంటుంది. పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఆ ప్లెయిన్ మీద మనకి క్రీమ్ కలర్ తో మనకి ఒక ట్రీ మీద ఫ్లవర్ ఇచ్చేసి పికాక్ ని కూడా డిజైన్ చేశారు. ఇవి బంచెస్ గా బోర్డర్ అంతా ఉంటుంది. శారీలో ఉన్న డిజైన్ ని ఒక బోర్డర్ గా ఇచ్చి 2 సైడ్స్ మనకి గోల్డ్ కలర్ లైన్ ఇచ్చారు. దానిపైన సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. అంటే డబుల్ బోర్డర్ ని మనకి డిజైన్ చేశారు అనమాట. శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ ఉంటుందండి.
దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట. ఓకే, పళ్ళు కలర్ అండ్ బోర్డర్స్ లో మనకి పింక్ కలర్ ఉంది కాబట్టి ఇదే కలర్ ఇచ్చేసారు బ్లౌజ్ మొత్తం కూడా. మనకి ఇక్కడ డిజైన్ అనేది మిస్ చేసి గోల్డ్ కలర్ లైన్స్ వైజ్ ఇచ్చారు హ్యాండ్స్ కి వచ్చేసి. ఓకే, టోటల్ సారీ మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 3900 పడుతుంది. 3900 రూపీస్ కి ఈ డిజైనర్ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది మహేశ్వరి సిల్క్స్ అనమాట. మహేశ్వరి సిల్క్స్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు అంటూ మనకి శారీ కలర్ తోనే మనకి డిజైన్ అనేది వేరియేషన్ చూపించారు ఇక్కడ. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి పికాక్స్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ జరీతో వన్ సైడ్ బోర్డర్ గా ఇచ్చారు. జిగ్జాగ్ బోర్డర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు ఒక బోర్డర్ గా. మనకి ఇక్కడ ఏదైతే పికాక్ ఉంటుందో దాని బదులు మనకు ఒక ఫ్లవర్ ఇచ్చారు అనమాట గోల్డ్ కలర్ జరీతో. ఇది పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చేసి కడీ బోర్డర్స్ తీసుకున్నారండి మనకి. గోల్డ్ కలర్ కడీ బోర్డర్ తీసుకొని అవుట్ లైన్ కొంచెం లైట్ కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ తీసుకున్నారు. ఈ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ మీద పళ్ళులో మనం 2 బోర్డర్స్ అవుట్ సైడ్ ఏదైతే చూసామో ఫ్లవర్ ఒకటి ఒక సైడ్ పికాక్, ఆ బుటీస్ మనకి బోర్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారు అనమాట. బోర్డర్ లోనే కాకుండా శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ మీద స్మాల్ సైజ్ లో తీసుకున్నారు మనకి. సేమ్ డిజైన్స్ అనేవి సేమ్. కింద సైడ్ బోర్డర్ కూడా మనం చూసినట్లయితే సేమ్ కంటిన్యూ అవుతుంది. మనకి ఏంటంటే ఇది పట్టు లుక్ ఉంటుంది అనమాట. పార్టీ వేర్స్ కి చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ కూడా ఉంది. లైట్ వెయిట్ ఉంటుంది. మనకి దీంట్లో కలర్స్ అనేవి కూడా చాలా కలర్స్ అనేవి డిజైన్స్ ఉంటాయి చాలా. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ కడీ బోర్డర్ ఉంటుంది. ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో అదే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 1050 రూపీసే పడుతుందండి. ఓకే, ఓన్లీ 1050 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటివి మనకి పెట్టుబడికి అయితే కనుక చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయండి. మొత్తం దీంట్లో డిజైన్స్ చేంజెస్ ఉన్నాయి, అలాగే మనకి కలర్స్ వేరియేషన్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా శారీ. ఇది మనకి ప్రింట్ అండ్ వర్క్ తో ఉన్నటువంటి డిజైనర్ కోటా. పళ్ళులో చూసినట్లయితే గ్రే అండ్ లైట్ గ్రే డార్క్ గ్రే కలర్ తీసుకున్నారనమాట. అక్కడ వచ్చేసి డార్క్ గ్రే మీద బ్లాక్ కలర్ ప్రింట్, ఇక్కడ లైట్ మీద మనకి డార్క్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు. అది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్స్ మీద మనకి ఇక్కడ బుటీస్ ఇచ్చారు. లీఫ్ బుటీతో అంటే వీట్ కలర్ గ్రే కలర్ అవుట్ లైన్ బ్లాక్ ఉంటుంది. ఈ బుటీస్ అని దగ్గరగా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. పైన అంతా కూడా వర్క్ తో ఉన్నట్టు ఉంటుంది. కింద వచ్చేసి ప్రింటెడ్ ఇచ్చారు. ఈ ప్రింట్ అనేది మనకి పళ్ళులో ఏదైతే సేమ్ ప్రింట్ చూసామో అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి స్కర్ట్ బోర్డర్ లాగా 2 కలర్ కాంబినేషన్స్ తో శారీ అంతా కూడా బోర్డర్. ఎల్లో కలర్ కి గ్రే అండ్ బ్లాక్ కలర్ తో బోర్డర్స్. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి దగ్గరగానే బుటీస్ అనేవి ఇచ్చారు అన్నమాట. ఓకే, లైట్ వెయిట్ ఉందండి సారీ మొత్తం కూడా. మనకి ఫుల్ అంతా కూడా డిజైన్ వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది. మనకి ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తో ప్రింటెడ్ తీసుకున్నారు. కాటన్ మెటీరియల్, ప్యూర్ కాటన్. హ్యాండ్స్ కి గ్రే కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారు. ఓకే, దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. కలర్స్ దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1300 పడుతుంది. 1300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి పేపర్ సిల్క్ అన్నమాట. పేపర్ సిల్క్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు వచ్చేసరికి మనకి టోటల్ గా ప్రింటెడ్ లో తీసుకున్నారు. ఇక్కడ అంతా కూడా ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ మిక్స్ తో ఒక ప్రింట్, గ్రీన్ మీద పర్పుల్ కలర్, మళ్ళీ ఇక్కడ బాక్సెస్ సర్కిల్స్ లాగా ఇది డిజైన్ రిపీట్ అయ్యేటట్లు మనకి తీసుకున్నారు అన్నమాట. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ అండి సాటిన్ బోర్డర్ ఇచ్చారు మనకి ఇక్కడ. అంటే మనకి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్లాస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఈ గ్రీన్ కలర్ మీదంతా కూడా ప్రింట్ ఇచ్చారు మనకి ఫ్లోరల్ ప్రింట్ లాగా బ్లూ కలర్ తోనే లైట్ అండ్ డార్క్ బ్లూ, లీవ్స్ వచ్చేసి ఆరెంజ్ లోనే లైట్ అండ్ డార్క్ ఆరెంజ్, ఇట్లా బంచెస్ లాగా మనకి శారీ అంతా కూడా ప్రింట్ ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే జరీ బోర్డర్ లా ఉంటుంది అనమాట. టోటల్ గా సాటిన్ బోర్డరే లెంతీగా తీసుకున్నారు. లెంతీగా మనకి జరీ బోర్డర్ లుక్ వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. శారీ అంతా ఉంటుంది బోర్డర్. ప్రింట్ కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది. లైట్ వెయిట్ ఉంది, గ్లాసీ టైప్ ఆఫ్ లుక్. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి. బోర్డర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఆరెంజ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు అనమాట మనకి. గ్లాస్ సింగిల్ కలర్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి అనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది కూడా మనకి 937 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 937 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.